సింగిల్ కట్ లేకుండా, ఎటువంటి ఇన్సిషన్ లేకుండా, ఎటువంటి ఇంజెక్షన్ లేకుండా నాకేమైనా ట్రీట్మెంట్స్ ఉంటాయా సార్? స్కిన్‌కి టైటనింగ్ చేయటానికని, లిఫ్ట్ చేయటానికని అడుగుతూ ఉంటారు చాలామంది. అలాంటి నాన్ ఇన్వేజివ్ థెరపీస్‌లో హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ అనేది ఒక రకమైన మంచి థెరపీ అండి. అసలు ఈ థెరపీస్ ఏ విధంగా చేస్తారు? ఎప్పుడెప్పుడు చేస్తారు? ఎలా పనిచేస్తుంది? అసలు ప్రాబ్లమ్‌ని ఏ విధంగా రెక్టిఫై చేస్తుంది? అనే దాని గురించని నేను మీకు ఇవాళ వివరిస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలామందికి ఫిల్లర్స్ అంటే భయంగా ఆలోచిస్తూ ఉంటారండి. అసలు ఫిల్లర్స్ అనేవి చేసే ముందు మనం ట్రీట్మెంట్స్ అనేవి వేరే ఆప్షన్స్ ఏమైనా ఉంటాయా? కొంతమంది వచ్చి చెప్తూ ఉంటారు, సార్ నేను ఫిల్లర్స్ అస్సలకి నేను చేసుకోను సార్, నాకు వేరే రకమైన ట్రీట్మెంట్స్ ఏమైనా ఉంటాయా అని అడుగుతూ ఉంటారు. థ్రెడ్స్ కూడా నేను చేయించుకోను సార్, నేను అలా కాకుండా అసలుకి ఎటువంటి ఇన్సిషన్ లేకుండా, ఇంజెక్షన్స్ లేకుండా మనకి ఏ విధంగా ట్రీట్మెంట్స్ చేయొచ్చు అని అడుగుతూ ఉంటారు. హైఫు అనేది ఒక మంచి థెరపీ. హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్, పేరులోనే ఉంది కదండి, అల్ట్రాసౌండ్ అని అంటాం కదా. అల్ట్రాసౌండ్ అనేది మనకి పొట్ట మీద టెస్ట్లన్నీ చేస్తూ ఉంటారు కదా, ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ, లేకపోతే పొట్టలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ సింపుల్ అల్ట్రాసౌండ్ అనేది చేస్తారు. అల్ట్రాసౌండ్ టెస్ట్ చేసినాక మనకి ఎటువంటివైనా ఇబ్బందులు ఉంటాయా? ఉండవు. ఏం చేస్తుంది అల్ట్రాసౌండ్? ఒక సౌండ్ అనేది, ఒక వేవ్ లెంత్ అనేది అక్కడ లోపల పంపించి ఆర్గన్స్కి అక్కడ రిఫ్లెక్ట్ అయిన దాంతో ఆ సౌండ్ తోటి దాన్ని అసెస్మెంట్ చేసుకుంటుంది, ఆ స్ట్రక్చర్ అనేది చేస్తుంది. మనకి ఎన్ని సంవత్సరాలు ఎన్నిసార్లు అల్ట్రాసౌండ్లు చేసినా మనకి ఎప్పుడు కూడా ఆరోగ్యరీత్యా ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఉండవు అనమాట. సో ఇదే అల్ట్రాసౌండ్ టెక్నాలజీని తీసుకొని మన చర్మం పైన ఇవ్వటంతో దాన్ని స్టిమ్యులేట్ అవుతూ ఉంటుంది. అల్ట్రాసౌండ్ అనేది ఎన్నో రకాలైన థెరప్యూటిక్ ప్రిన్సిపల్స్కి వాడుతూ ఉంటారు. ఫిజియోథెరపీలో కూడా మీరు చూస్తే అల్ట్రాసౌండ్ని యూస్ చేసి లోపల మన కండరాలని రిలాక్సేషన్ చేస్తూ ఉంటారు, స్ట్రెంగ్త్ని కూడా బిల్డ్ చేస్తూ ఉంటారు. అలానే సిమిలర్ వేలో అల్ట్రాసౌండ్ అనేది హై ఇంటెన్సిటీగా చేసి ఒకటే చోట ఫోకస్ చేయటంతో మనకి చర్మంలో రీజువనేషన్ అనేది జరగటానికని పాసిబిలిటీస్ ఉంటాయన్నమాట. అయితే ఇది స్మాష్ లేయర్ని టార్గెట్ చేస్తుంది. స్మాష్ లేయర్ అంటే ఏంటి? స్మూత్ మజిల్ అపోన్యూరోటిక్ సిస్టమ్ అనమాట. స్మూత్ మజిల్ అపోన్యూరోటిక్ సిస్టమ్ అంటే ఏంటి? పెద్ద విధంగా ఉంటుందా చర్మంలో అని అంటే కాదండి. సింపుల్గా పైనుంచి మనం లోపలి లేయర్స్ని చదువుకోవాలి, అర్థం చేసుకోవాలి అని అంటే మనకి చర్మంలో పైన పొరని ఎపిడర్మిస్ అని అంటారు, కింద పొరని డర్మిస్ అని అంటారు, అలానే సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అని అంటారు, దాని తర్వాత కండరాలు అనేటివి ఉంటాయన్నమాట. డర్మిస్ నుంచి కండరాల్లో ఉన్న ఫేసియా వరకు, పైన లేయర్ వరకు ఆ భాగాన్ని స్మూత్ మజిల్ అపోన్యూరోటిక్ సిస్టమ్ అని అంటారనమాట. ఈ స్మూత్ మజిల్ అపోన్యూరోటిక్ సిస్టమ్ ఏంటి? మనకి చర్మానికి ఒక ఫౌండేషన్ లాగా. ఒక ఇల్లు కట్టాలనుకోండి, మనం ఏం చేస్తాం? మంచి పిల్లర్స్ కడతాం, పిల్లర్స్లో మంచి స్ట్రెంగ్త్ అనేది చేస్తాం. ఆ స్ట్రెంగ్త్ అనేది పిల్లర్స్లో ఉన్నప్పుడే మనకి రూఫ్ అనేది గట్టిగా నిలబడుతుంది, స్ట్రైట్గా నిలబడుతుంది, ఫ్లాట్గా ఉంటుంది. ఆ విధంగానే చర్మం కూడా మనకి మంచిగా నిలబడాలంటే ఈ స్మాష్ లేయర్ అనేది ఒక ఫౌండేషన్ లాగా ఉంటుందన్నమాట. రాను 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 ఆ పిల్లర్స్ అనేటివి వీక్ అయిపోతూ ఉంటాయి. ఆ వీక్ అయిపోయినప్పుడే మనకు అది కొద్దిగా లూజ్ అయిపోతూ ఉంటాయి. అప్పుడు చర్మం మనకి ఫ్లాట్గా ఉండాల్సింది ఎన్నో రకాలైన వ్రింకిల్స్ కానీ, ఓపెన్ పోర్స్ కానీ, అలానే సాగింగ్ అనేది బాగా వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి స్మాష్ మెయిన్ కారణం కాబట్టి స్మాష్ని ట్రీట్ చేయడానికని హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఈ హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తారు? మనకి జెల్ అనేది ఒకటి అప్లై చేసి ఫేస్ పైన మనకి నెమ్మదిగా జెల్ పైన ఉన్న హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ పీస్ అనేది నెమ్మదిగా మూవ్ చేస్తూ ఉంటారనమాట. ఆ నెమ్మదిగా మూవ్ చేస్తున్నప్పుడు అక్కడ మనకి ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ వేవ్స్ అనేది వచ్చేస్తూ ఉంటాయన్నమాట. ఆ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ వేవ్స్ అనేది వచ్చేసినప్పుడు అక్కడ ఏమవుతుంది? మనకు అక్కడ స్టిమ్యులేషన్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఆ స్టిమ్యులేషన్ అక్కడ జరగటంతో ఏమవుతూ ఉంటుంది? మనకు అక్కడ స్కిన్ అనేది మనకి కొత్తగా రీజువనేట్ అవుతూ ఉంటుంది. అలానే ఫైబ్రోస్ అయ్యి స్కిన్ టైటనింగ్ అయ్యి ఆ ఫౌండేషన్ అనేది, ఆ పిల్లర్స్ అనేటివి స్ట్రైట్గా అవ్వటం మొదలవుతూ ఉంటుంది. అప్పుడు చర్మం అనేది మళ్ళీ వ్రింకిల్స్ తగ్గి ఫ్లాట్గా అవ్వటం జరుగుతూ ఉంటుంది అనమాట. అయితే ప్రతి అందరికీ ఇది హైఫు చేసేస్తే సరిపోతుందా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఎవరెవరికి చేయించుకోవచ్చు, ఎలా చేయించుకోవాలి, ఎప్పుడెప్పుడు చేయించుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. విపరీతంగా సాగింగ్ ఉంటే హైఫు అనేది హెల్ప్ చేయదండి. మామూలుగా మోడరేట్ సాగింగ్ ఉండి కొద్దిగంత టైట్నింగ్కి, లిఫ్టింగ్ కనంటే హైఫు బాగా పనిచేస్తూ ఉంటుంది. నార్మల్ యాంటీ ఏజింగ్ ప్రొసీజర్గా మనం ఇది చేసుకోవచ్చండి. అలానే మనకి హైఫు అనేది మనం థ్రెడ్స్ తోటి కాంప్లిమెంట్ చేయొచ్చా అని అంటే హైఫు చేసినాక థ్రెడ్స్ చేయొచ్చండి, ఫిల్లర్స్ చేయొచ్చు. అవి చేయకపోతే మనకి అలా బాగున్నదా అని అంటే బాగానే ఉంటుందండి. హైఫు చేసినాక మనకి స్కిన్ అంతా ఇలా టైట్ అయిపోతుందని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు.
అలా కాదండి. స్కిన్ అనేది మనకి నెమ్మదిగా టైట్నింగ్ అలా జరుగుతూ ఉందన్నమాట. లైట్ టైట్నింగ్ అనేది స్కిన్ రిజువినేటెడ్ లుక్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఫార్మా ట్రీట్మెంట్ కాంబినేషన్స్ కూడా చేయొచ్చు. ఇవి కూడా నాన్ ఇన్వేజివ్ థెరపీస్ అండి. అవి హీట్ జనరేషన్ తోటి స్కిన్ టైటనింగ్ అనేది 3 డైమెన్షనల్గా చేస్తూ ఉంటుందన్నమాట. దాంతో పుల్ అనేది 3 డైమెన్షనల్గా ఉండటంతో స్కిన్ అనేది న్యాచురల్గా లిఫ్ట్ అవుతూ ఉంటుంది. ఇవి రిపిటేటివ్ ప్రొసీజర్స్. హైఫు అనేది మనం 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి చేసుకోవచ్చు. అదే ఫార్మా అనే ట్రీట్మెంట్ అనేది మనము నెలకు ఒకసారి కాకుండా వారానికి ఒకసారి కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ విధమైన ట్రీట్మెంట్స్ అనేది చేస్తూ ఉంటే మనకి స్కిన్ రీజువినేషన్ అనేది బెనిఫిట్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. సో ఇదండి విషయం. చర్మంలో మనకి ఈ విధంగా మార్పులు కావాలి అని అంటే మనం ఈ విధంగా ట్రీట్మెంట్స్ అనేటివి మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. హైఫు అనేది మనకి చాలా సేఫ్గా ఉంటుందండి. నమ్మింగ్ క్రీమ్ పెట్టి 45 మినిట్స్ తర్వాత చేయటంతో కొద్దిగా అంత మనకి డిస్కంఫర్ట్ ఉన్న ఒక రోజులో మనకి సెటిల్ అయిపోతూ ఉంటుంది. 6 మంత్స్కి ఒకసారి ఇలాంటి ట్రీట్మెంట్స్ అనేటివి సహజంగా మనం చేసుకోవచ్చు. మంచిగా బెనిఫిట్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది. వీటితో కాంబినేషన్ ఫిల్లర్స్ మనం 15 రోజుల తర్వాత చేయటంతో మంచి రిజల్ట్స్ అనేటివి కూడా ఉంటాయి. సో హైఫు గురించి అని ఇది విషయం అండి. మనకి ఎక్స్ట్రా జాగ్రత్తలు, ఎక్స్ట్రా మెయింటెనెన్స్ అనేది అవసరం లేదండి. యాంటీ ఏజింగ్ సీరమ్స్ అది వాడుతుంటే చర్మంలో మనకి బెనిఫిట్ అనేది అవుతూ ఉంటుంది. సో హైఫు గురించి అని నేను మీకు ఇవాళ అన్ని వివరించాను కదండి. ఏజింగ్ గురించి అని కూడా వివరిస్తున్నాను కదా. నెక్స్ట్ వీడియోలో నేను మీకు థ్రెడ్ లిఫ్ట్ అనేది ఏ విధంగా హెల్ప్ అవుతుంది, అసలు ఎన్ని రకాలైన థ్రెడ్ లిఫ్ట్స్ ఉన్నాయి, అసలు ఏ విధంగా థ్రెడ్ లిఫ్ట్స్ చేస్తే ఏ భాగంలో మనకి బెనిఫిట్ అవుతుంది, ఎలా కాంబినేషన్ చేయొచ్చు అనే దాని గురించి నేను వివరిస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నా వీడియోస్ని దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. ఎవరికైనా కానీ ఏజింగ్ ఉన్నప్పుడు అసలు ఇంజెక్షన్స్ లేకుండా, అనవసరమైన ట్రీట్మెంట్ లేకుండా అనవసరంగా మనము కుమిలిపోతూ ఉంటారు కొంతమంది. వాళ్ళకి అనవసరంగా ట్రీట్మెంట్స్ చేసుకోవద్దు. నాన్ ఇన్వేజివ్ ట్రీట్మెంట్స్, ఎటువంటి ఇంజెక్షన్స్ లేకుండా, ఇన్సిషన్ లేకుండా ట్రీట్మెంట్స్ కావాలని ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడమని చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. ఎటువంటి అయినా సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు ఉంటే కనుక తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. నమస్తే.